హేమలత, అమ్మ. మీ ఊరి పేరు పాలాడుగా? అవునమ్మా. అంటే ఇక్కడ బర్రె పాలు బాగా దొరుకుతాయా? దొరుకుతాయి. మరి బర్రె పాలు బాగా దొరికితే నువ్వేంద్ర పాల ప్యాకెట్లతో పాలు చాయ్ పెడతాను? ఈ ఊర్లో పాలు బాగా దొరుకుతాయి కాబట్టే ఈ ఊరు పాలడుగని పెట్టిరు. అంటే నాకు బర్రెలు లేవు. నేను పొద్దుగాల 5 గంటలకే, మా ఆయన 5 గంటలకే చాయ్ తాగుతాడు. అంత పొద్దుగాల కూడా విండి పోస్తాడు మనకు బర్రె పాలు. అందుకే నైట్ పోయి ప్యాకెట్ పాలు కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మేము మబ్బులలో వేసి చాయ్ పెట్టుకుంటాం. ఓగొన్నాడు 1 గంటల రాత్రి పెట్టుకుని తాగుతాం మేము. అందుకు చెప్పనా, ఆ. మీ పాలాడు ఊరికి వస్తే బర్రె పాలు దొరుకుతాయని మేము వచ్చినాం తెలుసా? ఇక నువ్వు మీ సిటీలో ఉన్న వాళ్ళ లెక్క నువ్వు గదే పాల ప్యాకెట్తో చాయ్ పెడితే మేము ఎట్లా తాగాలి? ఇంక బుద్ధిలేని రాజేశ్వరికి చెప్పిన పొద్దుగాల పాలు వినుకరారా బర్రె పాలు అన్న. ఆ ఊరు అట్లనే వచ్చింది. బర్రెల పాలు విని అంటే ఏది మంచిది కావాలా? నేను రాజేశ్వరి, ఓ రాజేశ్వరి, అమ్మ బుద్ధి లేదంటే మా గోదరకానికి రాదు కొనిత్తా బుద్ధిని. ఎంత కేజీ అమ్ముతున్నారమ్మా? ₹100 కిలో అంతా.